శీర్షిక ది ట్రెజర్ గార్డియన్స్ క్వెస్ట్ ఫర్ ది 5 కేవ్స్. ప్లాట్ సారాంశం: మంత్రముగ్ధులను చేసే అవెంటూరియాలో సాహసోపేతమైన పిల్లల బృందం 5 రహస్యమైన గుహలలో దాగి ఉన్న పురాణ నిధిని వెలికి తీసేందుకు అన్వేషణలో బయలుదేరింది. ప్రకృతి మార్గనిర్దేశం మరియు పేదలకు సహాయం చేయాలనే ఆశయంతో వారు ఉత్సాహం, సవాళ్లు మరియు ఔదార్యం మరియు జట్టు కృషికి సంబంధించిన విలువైన పాఠాలతో ఒక మరపురాని ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ప్రధాన పాత్రలు: అలెక్స్, సమూహం యొక్క ధైర్యవంతుడైన నాయకుడు, అతని ధైర్యం మరియు త్వరగా ఆలోచించడం. బెల్లా, పజిల్స్ మరియు చిక్కుముడుల పట్ల ప్రేమ కలిగిన తెలివైన మరియు సమర్థవంతమైన అమ్మాయి. కోడీ, దృఢమైన మరియు దృఢ నిశ్చయం కలిగిన అబ్బాయి. తన శక్తితో తన స్నేహితులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. డైసీ, అధిరోహణ మరియు అన్వేషణలో నైపుణ్యం కలిగిన చురుకైన మరియు సాహసోపేతమైన అమ్మాయి. ఎడ్డీ, టేక్, అవగాహన మరియు కనిపెట్టే బాలుడు. వారి ప్రయాణానికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సృజనాత్మక గాడ్జెట్లతో ముందుకు వస్తున్నాడు. కథాంశం: ది డిస్కవరీ ఆఫ్ ది మ్యాప్. తమ గ్రామ పొలిమేరలను అన్వేషిస్తున్నప్పుడు అలెక్స్ మరియు అతని స్నేహితులు ఒక పాత, వాతావరణ మ్యాప్ను దాచిపెట్టారు. ఒక బోలు చెట్టు అవెంటూరియాలో చెల్లాచెదురుగా ఉన్న 5 రహస్య గుహలలో దాగి ఉన్న భారీ నిధిని మ్యాప్ సూచిస్తుంది. నిధిని పేదలకు మరియు నిరుపేదలకు సహాయం చేయడానికి ఉపయోగించాలనే కోరికతో స్నేహితులు దాచిన సంపదను కనుగొనడానికి గొప్ప సాహసం చేయాలని నిర్ణయించుకుంటారు. బృందాన్ని సమీకరించడం. ఆవిష్కరణతో ఉత్సాహంగా అలెక్స్ తన స్నేహితులైన బెల్లా, కోడీ, డైసీ మరియు ఎడ్డీలను సేకరించాడు. ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేక నైపుణ్యాలు మరియు ప్రతిభతో వారు ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న బలమైన బృందాన్ని ఏర్పాటు చేస్తారు. వారు తమ సామాగ్రిని ప్యాక్ చేసి, మ్యాప్ను అధ్యయనం చేసి, వారి ప్రయాణానికి బయలుదేరారు. సాహసం మరియు ఇతరులకు సహాయం చేయాలనే గొప్ప లక్ష్యంతో మార్గనిర్దేశం చేస్తారు. 5 గుహలకు ప్రయాణం. ది కేవ్ ఆఫ్ ఎకోస్. వారి మొదటి స్టాప్ ఒక గుహ. దాని వింత ప్రతిధ్వనులు. లోపల వారు ధ్వని ఆధారిత పజిళ్ల శ్రేణిని ఎదుర్కొంటారు. బెల్లా యొక్క తెలివి మరియు ఎడ్డీ యొక్క ఆవిష్కరణలు దాచిన మార్గాలను అన్లాక్ చేయడానికి ప్రతిధ్వనులను ఉపయోగించి గుహలో నావిగేట్ చేయడంలో వారికి సహాయపడతాయి. క్రిస్టల్ కేవ్. రెండవ గుహలో కాంతిని మంత్రముగ్ధులను చేసే నమూనాలలో ప్రతిబింబించే మిరుమిట్లు గొలిపే స్ఫటికాలు ఉన్నాయి. స్నేహితులు డైసీ యొక్క చురుకుదనంతో ఎత్తైన అంచులను చేరుకోవడానికి మరియు కోడీ యొక్క బలాన్ని ఉపయోగించి పెద్ద స్ఫటిక నిర్మాణాలను కదిలిస్తారు. మెరిసే ప్రతిబింబాలలో దాగి ఉన్న ఆధారాలను కనుగొంటారు. ది కేవ్ ఆఫ్ విస్పర్స్. ఈ గుహ గాలి ద్వారా మోసుకెళ్లే రహస్యమైన గుసగుసలకు ప్రసిద్ధి చెందింది. చిట్టడవి లాంటి సొరంగాల ద్వారా నావిగేట్ చేయడానికి రహస్య సూచనలను అందించే గుసగుసలను అర్థం చేసుకోవడానికి స్నేహితులు కలిసి పని చేయాలి. అలెక్స్ నాయకత్వం మరియు బెల్లా యొక్క పజిల్, పరిష్కార నైపుణ్యాలు ఇక్కడ కీలకం. జలపాతం గుహ. గంభీరమైన జలపాతం వెనుక దాగి ఉంది. ఈ గుహలో స్నేహితులు జారే రాళ్లు మరియు లోతైన కొలనులను దాటాలి. ఎడ్డీ యొక్క ఇన్వెంటివ్ గాడ్జెట్లు మరియు డైసీ యొక్క క్లైంబింగ్ నైపుణ్యాలు అమూల్యమైనవిగా నిరూపించబడ్డాయి, ఎందుకంటే వారు దాచిన చిహ్నాలు మరియు నిధికి దారితీసే నీటి అడుగున మార్గాలను కనుగొన్నారు. షాడోస్ యొక్క గుహ. చివరి గుహ చీకటిలో కప్పబడి ఉంది. మారుతున్న నీడలతో నిరంతరం మారుతున్న ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తుంది. అడ్డంకులను క్లియర్ చేయడానికి కోడీ యొక్క బలాన్ని మరియు మార్గనిర్దేశం చేయడానికి అలెక్స్ యొక్క ధైర్యాన్ని ఉపయోగించి స్నేహితులు చివరి చిక్కును పరిష్కరించడానికి మరియు నిధి గదిని వెలికి తీసేందుకు ఒకరి బలాలపై ఆధారపడతారు.
దాతృత్వపు నిధి గది లోపల వారు విస్తారమైన బంగారు సేకరణను కనుగొంటారు. ఆభరణాలు మరియు పురాతన కళాఖండాలు. అయినప్పటికీ నిజమైన నిధి సంపద మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేసే అవకాశం అని వారు గ్రహిస్తారు. వారి గొప్ప లక్ష్యంతో మార్గనిర్దేశం చేయబడి వారు పేదల జీవితాలను మెరుగుపరచడానికి మరియు మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి నిధిని ఉపయోగించాలని నిర్ణయించుకుంటారు. ప్రకృతి ఆశీర్వాదం. వారి ప్రయాణంలో స్నేహితులు ప్రకృతి నుండి సహాయం పొందుతారు. పక్షులు వాటిని దాచిన మార్గాలకు మార్గనిర్దేశం చేస్తాయి, చెట్లు ఆశ్రయం మరియు ఆధారాలను అందిస్తాయి మరియు జంతువులు వాటిని రహస్య ప్రవేశాలకు దారితీస్తాయి. వారు ప్రకృతి యొక్క జ్ఞానం మరియు దాతృత్వాన్ని గౌరవించడం మరియు అభినందించడం నేర్చుకుంటారు. ముగింపు. వారి గ్రామానికి హీరోలుగా తిరిగి వచ్చిన స్నేహితులు నిధిని పాఠశాలలు, ఆసుపత్రులు మరియు పేదల కోసం గృహాలను నిర్మించడానికి ఉపయోగిస్తారు. వారి నిస్వార్థ చర్యలు ఇతరులను వారి ప్రయోజనంలో చేరడానికి ప్రేరేపిస్తాయి, దయ మరియు దాతృత్వం యొక్క అలల ప్రభావాన్ని సృష్టిస్తాయి. స్నేహితులు తమ సాహసం శాశ్వత ప్రభావాన్ని చూపిందని తెలుసుకుని వారి రూపాంతరం చెందిన గ్రామాన్ని చూడటంతో కథ ముగుస్తుంది. విజువల్ ఎలిమెంట్స్. అవెంటూరియా. పచ్చని అడవుల నుండి మెరిసే జలపాతాలు మరియు వింతైన గుహల వరకు విభిన్న భూభాగాలతో కూడిన శక్తివంతమైన మరియు మాయా ప్రకృతి దృశ్యం. క్యారెక్టర్ డిజైన్లు. వ్యక్తీకరణ మరియు విభిన్నమైన 3D యానిమేటెడ్ పిల్లలు. ప్రతి ఒక్కరూ ప్రత్యేక ఫీచర్లు మరియు వ్యక్తిత్వాలతో. గుహ ఇంటీరియర్స్. వివరణాత్మక మరియు వాతావరణ గుహ సెట్టింగ్లు, ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన సవాళ్లు మరియు స్ఫటికాలు, నీడలు మరియు నీటి లక్షణాల వంటి దృశ్యమాన అంశాలతో ఉంటాయి. యాక్షన్ సీక్వెన్సులు. పజిల్ పరిష్కారం, క్లైంబింగ్ యొక్క డైనమిక్ దృశ్యాలు, అడ్డంకులను నావిగేట్ చేయడం మరియు దాచిన భాగాలను వెలికి తీయడం. ట్రెజర్ ఛాంబర్. మెరిసే నిధులు మరియు పురాతన కళాఖండాలతో నిండిన ఉత్కంఠభరితమైన దాచిన గది. హృదయాన్ని కదిలించే క్షణాలు. జట్టు కృషి దృశ్యాలు, స్నేహం మరియు ఇతరులకు సహాయం చేయడంలో ఆనందం. దాతృత్వం మరియు సమాజం యొక్క ఇతివృత్తాలను హైలైట్ చేస్తుంది. ట్రెజర్ గార్డియన్స్. క్వెస్ట్ ఫర్ ది 5 కేవ్స్ అనేది ఉత్తేజకరమైన 3D యానిమేటెడ్ కార్టూన్ కథ. ఇది థ్రిల్లింగ్ అడ్వెంచర్లు, విలువైన పాఠాలు మరియు దాతృత్వం మరియు జట్టు కృషి యొక్క శాశ్వత శక్తిని వాగ్దానం చేస్తుంది.